భాయ్ అన్న పల్లె ప్రశాంత్ బెయిల్ మీద బయటకు వచ్చాడు. సో న్యాయం గెలిచిందంటవా అన్న? కొద్దిగా అయితే ఫస్ట్ అంటే ట్రోల్ చేస్తుంటే సరేలే నేను కూడా సరేలే మిస్టేక్స్ ఉన్నాయేమో అని అనుకునేవాడిని. కానీ ఎప్పుడైతే జైలుకు పోయినప్పుడు బాధ అనిపించింది. వాళ్ళ అమ్మ నాన్న ఏడుపు చూస్తే ఎవరికైనా సరే ఏడుపు వస్తుంది. కానీ జనాలు ఎలా ఉన్నారంటే ఎంత క్రూయాలిటీ ఉన్నారంటే అవు సరే కొన్ని తప్పులు చేసిండొచ్చు, ఓకే దాన్ని సర్దిద్దా అని లేదు. ఎట్లా అంటే కక్రోషంగా ఉన్నారన్నమాట. అరే మంచిగా చెడ అంటే మరి అంత దారుణంగా ఏమైతే జనాలు మోసం చేయలేదు కదా. కొద్దిగా ఏది జరిగింది ఏదైనా అయితే మనకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. కాకపోతే నాకు తెలిసిన విషయం ఏంటంటే పల్లె ప్రశాంత్ వాళ్ళు చెప్పినా మళ్ళీ రిటర్న్ వచ్చి రావడం అనేది నాకు అదొక్కటే మైనస్ తప్ప మిగతా ఏదైతే అంత అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే కొద్దిగా బిగ్ బాస్లో షోలో ఉన్నప్పుడు మంచిగా అణిగి మణిగి ఉన్నట్టు అనిపించింది. బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా యాటిట్యూడ్ చూపించినట్ట. కానీ మాటలు మాట్లాడలేడన్న అనుకుంటా. మనం బిగ్ బాస్ షోలో చూసినాం, ఆడ చూసినాం. మాట్లాడేంత ధైర్యం అయితే పాపం లేదు. అదైతే కొద్దిగా జైలు నుంచి బయటికి రావడం అయితే నాకైతే హ్యాపీగా ఉంది. దానికి సపోర్ట్ చేసిన బోలే గారికి, లాయర్స్ గారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే బోలే గారు వాళ్ళు లేకుంటే కొద్దిగా ఇబ్బంది అయ్యేది. మిగతా ఉన్నారు, బిగ్ బాస్ టీం ఉంది, ఎవడు ఏం చేసిండు? ఒక్కడు చేయలేదు. ఒక్కడన్నా వచ్చి పల్లె ప్రశాంత్ వెళ్ళి ఇప్పుడు ఒకవేళ అదే అమర్దీప్ పల్లె ప్రశాంత్ గురించి పోరాడింటే నువ్వు షో అని ఆ రోజు చికెన్ అవన్నీ తినిపించానే, చికెన్ బిర్యానీ తినిపించిన షోలో ఒక్క మాట నువ్వు పోరాడింటే ఏదో జరిగింది, అన్ని తప్పులు చేస్తుంటారు, సహజం మామూలే, చేసిన అది ఫ్యాన్స్ చేసినారు, ఎవరు చేసినారో తెలియదు అని ఆ రోజు హెల్పింగ్కి వచ్చింటే అమర్దీప్కి ఈరోజు మస్తు ఫ్యాన్స్ అయ్యేవాళ్ళు. కానీ రాలేదు. శివాజీ గారు ఉన్నారు. శివాజీ గారు అంత బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు సపోర్ట్ చేసిండు. మళ్ళీ ఈ జైల్లో ఉన్నప్పుడు అసలు ఒక్కటి కూడా బయటకు రాలేదు. ఏ విషయం తమ్ముడు అని. బోలే గారు ఒక్కటే చూడు నిజంగా అంటే ఆయన మాత్రం గ్రేట్. బోలే గారు ఒక్కడే కష్టపడింది. అది న్యాయం అన్యాయమా తప్పు చేసి ఎవరు చేసినారనేది అది తర్వాత విషయము. ఇంకోటి ఏంటంటే పొలిటికల్గా కూడా ఉండవచ్చు అని అయితే రూమర్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు అయితే నిజమో తెలియదు. ఎందుకంటే ఒకటి పొలిటికల్ కానీ సినిమా యాక్టర్స్ కానీ ఇలా చేసినప్పుడు జరుగుతాయి. కానీ వాళ్ళని అయితే ఎవరు ఏం చేయరు. కానీ కొద్దిగా పల్లె ప్రశాంత్ ఇప్పుడు అభిమానులు ఎవరో చేసిన దానికి బాధ్యత మాత్రం పల్లె ప్రశాంత్ కాదు కదా. ఒకటి వద్దన్నది మాత్రం వచ్చిందైతే అదొక్కటి మిస్టేక్. ఆ టైంలో పల్లె ప్రశాంత్ గారు ఏం చేసింటే సరిపోయేదంటే వాళ్ళకి ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంటి కాటికి వచ్చో లేకపోతే వేరే కాటికి వెళ్ళో, లేదంటే నేను అక్కడికి వెళ్తానే ఇన్ఫర్మేషన్ ఇచ్చా, లేదంటే మస్ట్ డే మా ఇంటి కాటికి రానే, లేదా ఒక గ్రౌండ్ సెటప్ చేసి ఆడ కొద్దిగా అంటే అంత డబ్బులు పెట్టి ఖర్చు కాదు, నేనైతే వస్తాను అదైతే పరిస్థితి ఇది అని ఒక యూట్యూబ్ ఛానల్లో మీడియా ముందర చెప్పేసి కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈ మీడియా ఛానల్లో కూడా వాళ్ళకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చి ఇబ్బంది పడకుండా ఉంటే ఇంత నెగిటివిటీ అయితే స్ప్రెడ్ కాకుండా ఇప్పుడైతే వేరే లెవెల్ ఉండేది. కానీ ఆ టైటిల్ గెలిచిన కొద్ది క్షణాలు కూడా ఉండలేదన్న. అది అయితే పాపం విన్ అయిన తర్వాత అవి ఉండకుండా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందంటే చెప్పలే మాటల్లో. అదే నా పల్లె ప్రశాంత్ వచ్చిండు. కానీ ఎప్పుడైతే బిగ్ బాస్ షోలో ఎలాగైతే మంచిగా ఉన్నావో అలాగనే ఉండి అలాగనే చేస్తే కొద్దిగా అంటే కొన్ని 14 మళ్ళీ హెల్ప్ అన్నప్పుడు సీఎం అని కాకుండా నా వంతు నేను చేస్తాను, నా ప్రయత్నం అయితే చేస్తా. నేనైతే ఇంతవరకు అయితే చేయలేదు. ఇప్పటికైతే నాకైతే నా వెనక సోషల్ మీడియా ఉన్న, నా వెనక ఫ్యాన్స్ ఉన్న, అభిమానులు ఉన్నారు. వీళ్ళతో అయితే నేనైతే ఒక ప్రయత్నం అయితే చేస్తా నా వంతు అనే ఆ మాట మాట్లాడింటే బాగుండేది. ఆడ కూడా కొద్దిగా విమర్శ, నేను సీఎంనే నేను చేయగలనా, నేను ఓన్లీ బిగ్ బాస్ అని అన్నాడు. అది కూడా కొద్దిగా మైనస్ పాయింట్ అయింది. ఎందుకంటే ఆ టైంలో నా వంతు నేను ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ లేదంటే ఇప్పుడు సోషల్ మీడియా, ఎందుకంటే ఆయన మాట్లాడితే ఏ మీడియా అయినా సరే వస్తుంది. అంత ఫాలోయింగ్ ఉండే కాబట్టి బిగ్ బాస్ టైటిల్ కాబట్టి పక్క నేను ట్రై చేస్తాను అని అంటే తప్పేం లేదు. ఎందుకంటే కానీ సీఎం అయితేనే పిఎం అయితేనే చేస్తారని అయితే లేదు. ఒక సామాన్యుడు కూడా చేయొచ్చు అనేది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆనాడు మహాత్మా గాంధీ గారు సామాన్యునిగే కదా మనకి స్వాతంత్రం ఇచ్చింది. చాలామంది ఎవరైనా సరే సామాన్యుడిగా, ఇప్పుడు మన మోడీ గారు కానీ ఏదైనా పొలిటికల్ అనే కాకుండా వేరే ఎవరైనా సరే సామాన్యుడి నుంచే వెళ్ళింది కదా. కొంత సామాన్యులు తలుచుకుంటే కాందంటూ లేదు. మొత్తాన్ని కూడా తిరగరాయవచ్చు, మొత్తాన్ని కూడా సాధించవచ్చు. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బు పవర్, కాకపోతే చాలా టైం పడుతుంది, టైం టేకింగ్ అనేది పడుతుంది. పల్లె ప్రశాంత్ గురించి ఒక ముక్కలు. పల్లె ప్రశాంత్ గారు ఇప్పుడు వచ్చి అలా కేసు అయితే పాపం సార్కి వెళ్ళాలంటున్నారు కదా, అలా కాకుండా దాన్ని అయితే క్లోజ్ అయికొని తన లైఫ్ ఎలా ఉందో రీస్టార్ట్ చేయాలని, దీని నుంచి డిప్రెషన్ నుంచి బయట రావాలైతే నేను కోరుకుంటున్నా. ఇంకొకటి అభిమానులకు కానీ ఎవరికన్నా కానీ మీడియాకి కానీ
అంటే తన వల్ల ఏమన్నా జరిగింటే అన్యాయం మాత్రం ఒకవేళ సారీ ఏదో చెప్తే కూడా బెటర్ ఉంటుంది. కొందరికైతే నెగిటివ్గా అర్థం చేసుకునే వాళ్ళకి కూడా కొద్దిగా దానివల్ల కొద్దిగా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. జై పల్లె ప్రశాంత్.